ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవన శైలిలో రోడ్డు ప్రమాదాలు, జిమ్ వ్యాయామాలు మరియు క్రీడల సమయంలో తలెత్తుతున్న గాయాల కారణంగా భుజం, మోకాల సంబంధిత సమస్యలు గణనీయంగా పెరుగుతున్నాయని నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ విభాగం వైద్యులు తెలిపారు. ఈ సమస్యల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించిన షోల్డర్ ఆర్థ్రోస్కోపీ మరియు స్పోర్ట్స్ మెడిసిన్ ప్రత్యేక సమావేశంలో పలు కీలక అంశాలను వెల్లడించారు. సాధారణంగా బైక్ పై నుంచి జారిపడటం, క్రికెట్, బ్యాడ్మింటన్ వంటి క్రీడల్లో పాల్గొనడం లేదా జిమ్లో సరైన పర్యవేక్షణ లేకుండా అధిక బరువులు ఎత్తడం వంటి సందర్భాల్లో భుజం మరియు మోచేతి, మోకాళ్లపై తీవ్ర ఒత్తిడి పడుతుందని, దీనివల్ల ముఖ్యంగా కింద సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. మనకి దాని మీద అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది దాన్ని డిలే చేసుకుని దీనికి ట్రీట్మెంటే లేదు అనే లెవెల్కి అర్థం చేసుకుని కాంప్లికేషన్ లెవెల్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు భుజంకి కొంతమంది రొటేటర్ కఫ్ అంటే భుజాన్ని ఎత్తడానికి ఉపయోగపడే నరాలు అంటే టెండాన్స్ అంటారు మేము. అవి ఏదైతే తెగిపోయిందంటే ఏం లేదు, వెనక నుంచి కార్లో వస్తువు తీసుకున్నప్పుడు కావచ్చు, లేదంటే షోల్డర్ పడిపోయినప్పుడు కావచ్చు, ఇంజరీస్ జరుగుతాయి. ఇది రెండు రకాలు జరుగుతాయి. ఒకటి యంగ్స్టర్స్ అంటే మనకు ఒక 40 years 45 years వయసు లోపల జరిగే ఇంజరీస్. రెండోది డీజనరేట్ అంటే అరుగుదల వల్ల ఉపయోగం ఎక్కువ కావడం వల్ల జరిగే ఇంజరీస్. అంటే కొంచెం వయసు అయిపోయిన తర్వాత 45-50 తర్వాత జరిగాయి, 60 దాకా 65 70 దాకా వస్తుంది. ఇంతకుముందు ఈ ఇంజరీస్ అని వదిలేయడం వల్ల వాళ్ళకి పెరియార్థరైటిస్ అంటే భుజం చుట్టూ ఈ లిగమెంట్స్ పెరసగట్టుకుపోయేసి చెయ్యలేరు అనమాట. సొంతం ఆడవాళ్ళు అయితే ముడిగా వెంట్రుకలు కట్టుకోలేరు, వాళ్ళు డ్రెస్సెస్ వేసుకోలేరు, సోప్ వేసుకోలేరు, చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ డయాబెటీస్ కూడా ఉందంటే ఇంకా జబ్బు దుగ్రీకృతం అయిపోతుంది. అలాంటి వాళ్ళందరికీ అవగాహన లేకపోవడం చాలా మంది ట్రీట్మెంట్. ఇప్పుడు మా దగ్గర ఈరోజు సర్జరీ జరిగింది, రేపు సర్జరీకి వెయిట్ చేస్తారు. ఆవిడకి ఒక 3 నెలల నుంచి ఇట్లే తిరుగుతున్నాం. మేము దీనికి ప్రధానంగా ఏది కనెక్ట్ కారణం ఏంటంటే ఒక అవగాహన తెలియాలి, దీనికి మంచి చికిత్సా రీతులు ఉన్నాయి, దాని ట్రీట్మెంట్ లేని జబ్బు కాదని ప్రజలు కూడా ఒక మీరు మీ ద్వారా ఈ సందేశాన్ని చేరవేయాలనేది కూడా మేము ప్రధాన ఉద్దేశం అనమాట. ఆవిడ ఏడుస్తుంది అనమాట. వాళ్ళ అబ్బాయి నాకు నార్వే నుంచి ఫోన్ చేశారు. ఏంటంటే అన్నయ్య అమ్మాయి ఏడుస్తుంది, ఇది ట్రీట్మెంట్ లేదంటున్నారు అని చెప్పేసి. అలాంటి ట్రీట్మెంట్ లేదేం కాదండి, రొటేటర్ కఫ్ చక్కగా రిపేర్ చేసుకోవచ్చు. అర్థమైందా? వయసు అనేది ఒక ఫ్యాక్టరీ కానీ అది పరిమితి కాదు. దాన్ని మేము ఏం చేస్తామంటే కీహీల్ రూపేణ 3 లేదా 4 ఒక 1 సెంటీమీటర్ 0.5 సెంటీమీటర్ రంధ్రాలు వేసి ఆ కఫ్ను మనం చుట్టూ పైన ఉండే ఎలుకలంతా క్లీన్ చేసి ఈ కఫ్ని కరెక్ట్ యథాస్థానానికి తీసుకొచ్చేసి సింగిల్ రోడ్ లేదా డబుల్ రోడ్ రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట. మళ్ళీ వాళ్ళు క్రమేణా ఫిజియోథెరపీ చేసుకొని వాళ్ళ పూర్వస్థితికి వెళ్తూ వాళ్ళ అన్ని పనులు చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంది. యాక్చువల్గా సార్ చెప్పినట్టు మెయిన్ మన చేయి పైకెత్తడానికి కారణము రొటేటర్ కఫ్ మజిల్స్. అవి మనం కట్ అయినప్పుడు పెద్దగా ఓపెన్ చేయకుండా కీబోర్డ్ ద్వారా రిపేర్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి యంగ్స్టర్స్లో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ స్పోర్ట్స్ ఇంజరీస్ వల్ల కానీ అవుతుంది. అట్లాగే పెద్దవాళ్ళలో అరుగుదల వల్ల కొంచెము ఆ టెండాన్ అనేది పలసబడి దాని నుంచి కట్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉంది. అది సో అట్లా కాకుండా ఇంకొక మెయిన్ రీజన్ వచ్చేసి షోల్డర్ డిస్లొకేషన్. ఎందుకు ఏంటంటే భుజము తొలగడం అంటారు. ఇది ఎక్కువగా ఎగ్జిబిషన్స్లో వస్తూ ఉంటుంది. సో ఒకసారి భుజం తొలగినప్పుడు మామూలుగా కామన్గా రోడ్ ఏంటంటే కూర్చోబెట్టేసి ఒక 4 రోజులు రెస్ట్ ఇచ్చి తర్వాత మూమెంట్ స్టార్ట్ చేస్తారు, ఓకే అంటారు. మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు కూడా, మూడోసారి వచ్చినప్పుడు అట్లా కూడా మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. కానీ ఈ 2 సార్లు 3 సార్లు కంటే ఎక్కువ వస్తూ ఉంది అంటే లోపల మనకు తెలియకుండా బోన్ అనేది అరుగుదలకు వచ్చేస్తుంది. గ్లీనాయిడ్ బోన్ లాస్ అంటారు. సో అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు అంత దూరం తెచ్చుకునే ఏమవుతుందంటే సర్జరీ కూడా కాంప్లికేటెడ్ అవుతుంది. అంటే సింపుల్గా పోయేదాన్ని పెద్దగా తెచ్చుకోవడం అంటారు. సో అందుకనే యంగ్ పీపుల్ ఎవరైనా సరే షోల్డర్ ఫస్ట్ టైం కానీ సెకండ్ టైం కానీ తొలగినప్పుడు ఎంఆర్ఐ స్కాన్ తీసుకొని ఎంఆర్ఐలో మనకు గ్లీనాయిడ్ బోన్ అనేది చుట్టూరు ఒక లేబ్రమ్ అనే పొర ఉంటుంది. ఆ పొర చినిగిపోవడం వల్ల మనకు మళ్ళా షోల్డర్ డిస్లోకేట్ అవుతూ ఉంటుంది. సో దాన్ని కూడా మనం ఆర్థ్రోస్కోపీ ద్వారా ఆ పొరని రిపేర్ చేస్తాం. రిపేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మళ్ళా మనకు షోల్డర్ డిస్లోకేట్ కాకుండా ఉంటుంది. సో దాని ద్వారా ఏమవుతుందంటే మనకు మళ్ళీ బోన్ లాస్ అదంతా ఉండదు. ఒకవేళ ఒక 10 డిస్లోకేషన్స్ 15 డిస్లోకేషన్స్ అయిన తర్వాత కూడా మన దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళలో ఏంటి అంటే బోన్ లాస్ ఎక్కువ ఉండడం వల్ల సో ఆ లేబ్రమ్ పొర రిపేర్ కాకుండా బోనే పెట్టాల్సి వస్తుంది. దాన్ని మనము లెథర్జెట్ సర్జరీ అంటాం. అదేంటంటే కాంప్లికేటెడ్ సర్జరీ. ఇంకా సో రికవరీ లేట్గా ఉంటుంది. తర్వాత కొంచెం మూమెంట్స్ కూడా ఆఫ్టర్ సర్జరీ కొంచెం కాంప్రమైజ్ కావాలి. సో అంత దూరం పోకుండా ఏదైనా సరే భుజం తొలగినప్పుడు తొందరగా వచ్చి ఎంఆర్ఐ తీసుకొని సర్జరీ చేయించుకుంటే ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ మనకి భుజం తొలగక ముందు ఏ విధంగా ఉండిందో
ఆపరేషన్ చేసిన ఒక 3 to 6 months తర్వాత కూడా మనకు నార్మల్ మూమెంట్స్, మళ్ళీ స్పోర్ట్స్ యాక్టివిటీస్కి మళ్ళీ తొందరగా వెళ్ళడము జరిగింది. సో అందుకని మేము ఒక అవగాహన లాగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. సో ఎవరైనా సరే క్రోనిక్ భుజం పెయిన్ అంటే చాలా రోజుల నుంచి భుజం పెయిన్ కానీ భుజం తొలగడం కానీ ఇట్లాంటి ఏమన్నా ఉన్నాయి ప్రాబ్లమ్స్ అంటే నెగ్లెక్ట్ చేయకుండా ఆర్థ్రోస్కోపీ పద్ధతి ద్వారా మనకు చేయాల్సిన సర్జరీస్ అన్ని ఇక్కడ చేస్తున్నాము. సో నెగ్లెక్ట్ చేయకుండా వచ్చి కన్సల్ట్ అవ్వడం బెటర్ ఆప్షన్. పేషెంట్స్ అదే అనమాట. కాబట్టి దయచేసి ప్రజలకు మామూలుగా మీరు ఎక్కడైనా లోకల్ ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ 3 to 6 weeks మీ ప్రాబ్లమ్స్ సబ్సైడ్ కాలేదంటే దానికి తగిన కారణం ఉంటుంది. దయచేసి మీకు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ కన్సల్ట్ అయ్యి దానికి తగిన పరిశోధన చేసుకుని జబ్బు ఫస్ట్ నిర్ధారణ చేసుకోండి. ఎందుకంటే ఏ ట్రీట్మెంట్ ఏ జబ్బుకైనా కానీ ఫస్ట్ జబ్బు నిర్ధారణ అనేది డయాగ్నోసిస్ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. దాని తర్వాత దానికి సరైన ట్రీట్మెంట్ అనేది రెండో ఫ్యాక్టర్. ఇక్కడ ఈ విషయం ఏంటంటే మూడోది ఫిజియోథెరపీ కూడా చాలా ఇంపార్టెంట్ షోల్డర్ ఆర్థ్రోస్కోపీలో. కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ మాకు మేము ఒక టీమ్ లాగా ఎంత కాంప్లికేటెడ్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ అనేది మేము చేయగలుగుతున్నాం. కాబట్టి దయచేసి ప్రజలు ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళు తిరిగి వాళ్ళ రిటర్న్ టు యాక్టివిటీ RTA వాళ్ళు తిరిగి వాళ్ళ యాక్టివిటీకి పోవాలని చెప్పేసి దానికి మనం అందరూ కృషి చేయాలని చెప్పేసి మా వంతు కృషి కృతజ్ఞతలు మేము చేయగలమని చెప్పేసి అందరికీ మంచి జరగాలని అందరూ ఆయురారోగ్యంతో ఉండాలి. ఈరోజు మేము యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ ఎందుకు కండక్ట్ చేయాలనుకున్నాం అంటే యాక్చువల్గా ఆర్థ్రోస్కోపిక్ అనేది మనము ఎక్కువగా మోకాళ్ళు భుజం లోపల నరాలు కట్టేటప్పుడు ఎక్కువగా ఓపెన్ చేయకుండా చిన్న చిన్న కీహోళ్ళు అంటే ఒక 2 లేదా 3 కీహోళ్ళలో కెమెరా ద్వారా మనము ఆ నరాలు రిపేర్ చేస్తూ ఉంటాము. సో అది ఏంటంటే యాక్చువల్గా ఎక్కువగా మోకాళ్ళు ఎక్కువగా చాలా సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటాము. భుజంలో నరాలు కట్టేటప్పుడు ఈ కీహోల్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అనేది చాలా తక్కువ మంది చేస్తూ ఉంటాము. సో ఇక్కడ ఏంటంటే మనం మెడికవర్లో ఇప్పుడు మనం ఎక్కువగా ఆర్థ్రోస్కోపిక్ షోల్డర్ ఆర్థ్రోస్కోపిక్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉన్నాము. దాన్ని ఎక్కువగా ప్రజలు గ్రహించి దాన్ని ఉపయోగించుకోవాలని మేము కోరుకుంటున్నాము.